గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. దే విష్ యూ హ్యాపీ ఈస్టర్ డే. మీ అందరికీ కూడా ఈ పునరుత్థాన శుభదినమున మీ అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. బాబాయ్ ఇంత నూరేంటండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. పసవాన నూరు ఎంత ఉంటుందమ్మా? అయ్యో బాబోయ్, మా చర్చిలో నూరులు తక్కువ కొద్దు. అమ్మా గట్టిగా స్తోత్రం చెప్దామా? మీకు గుడ్ న్యూస్. ఏమిటి గుడ్ న్యూస్? ఈస్టరా? అరే బాబు, ఏమిటి గుడ్ న్యూస్? ఆరాధన తొందరగా అవుతుందని. నమ్మునోళ్ళు స్తోత్రం చెప్పండి. మాస్టర్ గారు, మీ మాట మీద మాకు నమ్మకం లేదండి. 3ంటికి అవజేస్తానన్నారు గుడ్ ఫ్రైడే. అసలు వాస్తవానికి నేను డాక్టర్ గారి మీద వెయ్యాలి నింద. అవునంటారు కాదంటారు ఆయన చూసి అడగండి. రూతమ్మ గారు చెప్పాలి, ఎవరి మీద వెయ్యాలమ్మా ఈ నింద? అందరు నన్ను తిట్టుకుంటున్నారు కానీ ఆయన ఎవరు తిడతలేదు. అవునా కదా? చెప్పరేంటమ్మా? ఏమ్మా మీరు నమ్ముతున్నారా? కరెక్ట్గా ఆయన మొదటి మాట ఆయనే. ఆయనకి మొదటి మాట ఇద్దాము అని సిద్ధపడినప్పటికీ 53వ ఆ లెసన్ చదివించినప్పటికీ ఆయన కోసం పేషెంట్స్ వచ్చారు. తప్పదు కదా మరి. పాపం ఎంత ఎమర్జెన్సీ కేసో, ఎవరి బాధ వాళ్ళది. ఇక ఆయన వెళ్ళటం తప్పలేదు. అక్కడికి కబురు చెప్పా, అయ్యా మీదే సిద్ధపాటు, త్వరగా వచ్చేయండి అని. వెళ్ళి చెప్పి అక్కడ ఉంటుందా? అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అలాగూ గడిపి దాదాపు లోకసువార్త అంతా చదివించాను మీతో. 23వ అధ్యాయం అంతా చదివించా. అంటే టైమును ఆయన రావడానికి కోసం కాస్త స్పెండ్ చేయించాను మీతో. అలా 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 దాటుకుంటా వెళ్ళిపోయింది. సరే, ఏదేమైనా ఆ జాలితో ఈరోజు ఆ కృతజ్ఞత నేను తీర్చుకుందాం అనుకుంటున్నా. అందుకే తొందరగా వదిలేద్దామని. శుక్రవారం మీరు పాపం ఇంత ఇబ్బంది పడ్డారు కదా. దేవుడు నాతో రాత్రి దర్శనంలో వచ్చి మాట్లాడేశాడండి. ఒరే బాబు, శుక్రవారం బాగా ఎన్ని తిట్టుకున్నారో నీకు తెలీదు, బాగా తిట్టుకున్నారని నీకు తెలీదు, కాబట్టి ఆదివారం కొంచెం పెందలు కడుగుదిలేరని ఆయన అని చెప్పాడు. అసలు మామూలు దర్శనాలు కదండి బాబు. అసలు మీరు అందరు కనబడిపోతున్నారు, తిట్టుకునే వాళ్ళు అందరూ కనబడిపోతున్నారండి. లోన 4 అయ్యింది. ఎవడైనా 9ంటికి వచ్చి 4 దాకా ఉంటారా? గడియారం కూడా ఎంత కరెక్ట్గా తిరుగుతుంది చూడండి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ గడియారాన్ని బట్టి మిమ్మల్ని 12ంటికి వదిలేస్తా. ఎన్నింటికి వదిలేస్తానమ్మా? జస్ట్ ఫర్ ఈ గడియారం చూసుకోండి. ఇంకెంత ఉంది? 12ంటికి క్లోజ్. పోనీలే, మీ జాలి హృదయాలు బట్టి ఈ గడియారాన్ని బట్టి 11ంటికి వదిలేస్తా. సంతోషమేనా? చెప్పరేంటండి? ఇప్పుడు మీరు రియల్ టైం చూసుకోండి. ఎంత అయింది ఇప్పుడు? దానికి దీనికి ఎంత తేడా? అమ్మా
అంతేనా? ఒక హాఫ్ అన్ అవర్ తేడా. రైట్. అంటే 11:30కి ఐ విల్ క్లోజ్డ్ కంప్లీటెడ్గా. ఇక్కడ వర్షిపు 11:30కి మ్యాక్సిమం. ఇంకా ముందుగానే అవి ఎలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రభు ఎక్కువ నడిపించాడు అనుకో, నా తప్పు కాదు, పరిశుద్ధాత్ముడు తప్పు. జాన్సీ నువ్వు రాలించేమంటమ్మా. మొత్తానికి పాస్టర్ గారు ఎవరి మీద వాళ్ళు తోసేస్తున్నాడు తప్ప డాక్టర్ గారి మీద తోసేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి మీద తోసేస్తున్నాడు. రైట్. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం, అవునా కదా? సంతోషకరమైన దినం. ఎందుకు ఈ సంతోషకర దినం అంటే, మనకి పరలోకమునకు నిచ్చెన వేసిన దినం. నమ్మరేంటండి? బా, ఈరోజు వండర్ఫుల్ డే. జాగ్రత్తగా వినండి. ఏంటి కోతలు ఏంటండి? రాయను కూర్చో, కింద కూర్చో, సరే కూర్చో, కూర్చోవాలి. అమ్మా, 365 రోజుల్లో వినాలి, 365 రోజుల్లో ద బెస్ట్ వండర్ఫుల్ డే టుడే. వై? బికాజ్ ఈరోజు ఎందుకు ఇంత అద్భుతమైన శుభదినము అని అంటే, మనకు నిత్య జీవానికి వెళ్ళబోయే రోజు. అంటే గేట్లు తెరిచిన రోజు. మీకు అర్థమయ్యేలా బాగా చెప్తానే, అర్థమయ్యేలాగా. ఒక ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే మొదట ఏం చేయాలమ్మా? ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే మొదట ఏం చేయాలి? మీరు జ్ఞానము కలిగిన వాళ్ళు, మహా ఉపదేశము కలిగిన వాళ్ళు చెప్తారు ఈ మాట. చెప్పండి త్వరగా. మీరు చెప్పేదాన్ని బట్టి నేను త్వరగా వెళ్ళిపోతా ముందుకి, తర్వాత మీ మీద వేసేస్తాను. ఎందా ఒక ఇంటిలోకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే మొదట ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయాలంట. ఏం ఓపెన్ చేయాలండి? డోర్ ఓపెన్ చేయాలంట. ఆ డోరుకు ముందు ఇంకోటి ఏదో ఉండదా? అదే మరి మీకు అందుకే ముందే చెప్పిన, మీలో ఎంత జ్ఞానవంతులు ఉన్నారా అని. ప్రతి ఇంటికి ఏమేస్తాం ముందు? తాళం వేస్తాం, తాళం కప్ప కదా. ముందు ఆ ఇంటిలోకి వెళ్ళాలంటే మొదట ఏం తీయాలి? తాళం, లాక్ తీయాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళడానికి ముందు ఏం తీశాడు? ఆయన తాళం తీశాడు. తాళం ఎప్పుడు జరిగింది? గుడ్ ఫ్రైడే రోజున తాళం కప్ప పగిలింది. యు నో అండర్స్టాండ్? అర్థమైందా? తాళం తీసేసాడు. అంటే పాపానికి బంధించబడింది. ఆ ఇంటికి బంధించబడింది ఏంటిది? తాళం కప్ప కదా. ఇప్పుడు మన జీవితానికి అన్నిటికి బంధించబడింది ఏంటిది? పాపం. ఈ పాపం అనే తాళమును తీసేశాడు ఆయన. ఓకే. సెకండరీ ఏంటంటే, ఆ ఇంట్లోకి వెళ్ళడానికి రెండో పని ఏం చేయాలి? తల్లి? మాట్లాడరండి. డోర్లు తెరవాలి. చెప్పండి, ఏం తెరవాలి? డోర్స్ తెరవాలి. ఈరోజు మనకి ఏం చేశాడంటే ఆయన డోర్స్ తెరిచాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనకి ఏం తెరిచాడయ్యా? డోర్స్ తెరిచాడు. డోర్లు తెరిచాడు మనకి ఈరోజు. ఇప్పుడు తాళం కప్పలేదు, తలుపులు ముయ్యబడలేదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఆ ఇంట్లోకి సింపుల్గా, ఈజీగా చొరబడచ్చు. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ ఆకాశము భూమి పుట్టిన మొదలుగుని, వినాలి నా మాటలు, ఆకాశము భూమి పుట్టిన మొదలుగుని
ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల మంది మనుషులు పుట్టారు, లక్షల కోట్ల మంది. అయితే భూమి పుట్టిన మొదలుకొని నాడు నేడు రాబోయే కాలమునకు కూడా ఏ మనుష్యుడు మరణమును గెలిచి తిరిగి లేచిన వీరుడు ఎవ్వరూ లేరు. ఏమండి, రాజ్యాలు గెలిచిన వారు ఉన్నారు, యుద్ధాన్ని గెలిచిన వారు ఉన్నారు, బలాన్ని గెలిచిన వారు ఉన్నారు, ఆస్తులు గెలిచిన వారు ఉన్నారు, ప్రాపర్టీస్లో గెలిచేవారు ఉన్నారు, ఏమండి అందములో గెలిచేవారు ఉన్నారు, అనుభవాల్లో గెలిచేవారు ఉన్నారు, జ్ఞానములో గెలిచేవారు ఉన్నారు, లేకపోతే అద్భుతమైన కట్టడల్లో గెలిచేవారు ఉన్నారు, ప్రభుత్వాల్లో గెలిచేవారు ఉన్నారు, ఏమండి రాజ్యాలు సంపాదించడంలో గెలిచేవారు ఉన్నారు. అంటే భూమి మీద పుట్టిన మనుషులు చాలా 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 విషయాల్లో గెలిచేవారు ఉన్నారు, కానీ మరణమును గెలిచిన వారు ఎవ్వరూ లేరు. ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడ గడగడ గడలాడించిన అలెగ్జాండర్ ఒక వ్యక్తి, ప్రపంచానికి ముప్ప చెమటలు పట్టించిన ఒక చక్రవర్తి, మానవ స్వరూపంతో పుట్టిన చక్రవర్తి. ప్రపంచంలో తెలియని వాళ్ళు లేడండి. ది గ్రేట్ అలెగ్జాండర్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు. ప్రపంచంలో ఒక అద్భుతమైన చక్రవర్తి, ఒక మంచి పరిపాలన, రోషము కలిగిన వాడు, లెక్క చేయకుండా వీరతాండిత్యం చేసిన వాడు. అలాంటి వాడి కోసం తెలియని వాడు లేడు. కానీ ఒకరోజు అలాంటి వాడి మీద మరణం ఏం చేసిందండి? చెప్పరేంటండి అమ్మా? ఏం చేసింది? ఒకరోజు మరణం అతన్ని చంపేసింది. హిట్లర్, మీకు తెలుసా హిట్లర్? హిట్లర్ అనే ఒక భయంకరమైన క్రూరుడు, కొన్ని వేల లక్షల మందిని చంపించిన క్రూరుడు. అయితే ఆ వ్యక్తి ఎదుట నిలబడడానికి ఎవ్వరికి అర్హత లేదు. అంత కఠినుడు, అంత రోషము గలవాడు. కానీ మరణము ఆ వ్యక్తిని ఏం చేసిందండి? చెప్పరేంటమ్మా? మరణము ఆ వ్యక్తిని ఏం చేసింది? చంపేసింది. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషులను మరణం ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. కానీ మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఈ భూమి మీద ఒకే ఒక్కనికి సాధ్యమైంది. ఆయనే నజరీయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. గట్టిగా స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఏమండి, మీకు మాట చెప్పనా? పరలోకానికి వెళ్ళడానికి ఎవ్వరికి మార్గం లేదండి. యేసు ప్రభువారు వచ్చే వరకు కూడా ఎవ్వరికి యోగ్యత లేదు. యేసు ప్రభువారు రాకముందు చనిపోయిన వాళ్ళకి యోగ్యత లేదు. యేసు ప్రభు వచ్చిన వారు చనిపోయిన వారికి యోగ్యత లేదు. ఇప్పటికీ చనిపోయిన వారికి యోగ్యత లేదు. యేసు ప్రభువారు చనిపోకపోతే, ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు నిత్య జీవానికి మనకేమేశాడు? ఆయన నిచ్చెన వేశాడు. చెప్పండి ఏంటిదండి? ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకున్నారు, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు బిల్డింగ్ పైకి వెళ్ళాలనుకో, మీకు ఏముంటుంది? ల్యాండింగ్ ఉంటుంది. చెప్పండి ఏముంటుంది? మెట్టిల్ ల్యాండ్ ఉంటుంది, స్టెప్స్ ల్యాండ్ కదా. ఆ ల్యాండ్స్ లేదనుకో, ఆ ల్యాండ్స్ లేదు, మీరు పైకి వెళ్ళగలుగుతారా? మాట్లాడరేంటండి మీ మౌనం ఎలా ఉంది తెలుసా? ఎస్, ఐఎమ్ ద స్పైడర్ మ్యాన్ అని అర్థం. మేము పైకి ఎగిరిపోతాం అన్నట్టుగా చూస్తున్నారు. మీరేమైనా స్పైడర్ మ్యాన్సా? మాట్లాడరేంటండి? బిల్డింగ్ పైకి వెళ్ళడానికి మనకి మెట్లు, ల్యాండ్ లేకపోతే మనం వెళ్ళలేం. మరి పైకి వెళ్ళడానికి మనం ఏది యూజ్ చేస్తాం? మనం టెక్నికల్గా ఒకటి యూజ్ చేసుకుంటాం. ఏం యూజ్ చేస్తాం?
నిచ్చెన యూజ్ చేస్తాం కదా. ఒక బావిలోకి దిగాలనుకోండి, ఒక బావిలోకి ఊరికి ఎవడన్నా దూకేస్తాడా? చెప్పరేంటండి? ఆ వర మీద ఎక్కి కరెక్ట్ దూకేస్తామా? దూకలేం కదా. దానిలోకి వెళ్ళడానికి ఏం కావాలి? నిచ్చెన కావాలి. ఇప్పుడు భూమికి పరలోకానికి, భూమి నుంచి మనిషి చనిపోయిన తర్వాత ఆ పరలోకి వెళ్ళడానికి మనిషికి ఏం లేదండి, ఏ మార్గము లేదు, ఏ మార్గము లేదు. మనుషులందరూ చనిపోయి ఇంక అలాగే ఇదైపోవాలి తప్ప మరో గొప్ప భాగ్యము లేదు. అద్భుతమైన వివరణ పౌలు చూడండి, అద్భుతంగా వివరిస్తాడు. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో నుంచి అద్భుతమైన విషయాలు గమనిస్తాను చూడండి. అక్కడ చదువుదాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక తెరవాలి, బైబిల్ తెరవాలి, త్వరగా తెరవండి. నేను ఇంకా వచ్చి నుంచి చెప్పలేదు తల్లి, ఇప్పుడైతే ఎత్తున్నారు మీరు. చాలా స్పీడ్గా ఉన్నారు మొత్తానికి. మీకు బాగా అర్థమైనట్లుగా బాగా తెలిసిందమ్మా. 20వ వచనం, వెరీ గుడ్, చదవండి. ఇప్పుడైతే అందరు బైబిల్ తెరిచారా? బైబిల్ తెరిచారా? పెద్ద మనుషులు తెరిచారా? మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచన భాగం నుంచి చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆగండి. మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనిషి ఎవరు? ఆ మనుషుడు ఎవరు? ఏంటి, యేసుప్రభు వల్ల వచ్చింది పాపం. మరియమ్మలో మత్తులో ఉండిపోయి నీకు యేసుప్రభు విలువ తెలియట్లే. కాదు, జాన్సీ అన్కండిషన్ మైండ్లో ఉన్నావమ్మా. చెప్పండి. ఒక మనుషుని ద్వారా మృతుల, చెప్పండి అక్కడ, మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మనుషుడు ఎవరు? మాట్లాడరేంటండి? మనమా? అన్నవాళ్ళు ఎవరు చెప్పండి? మొత్తానికి మా ఝాన్సీ ఇది అయిపోయింది. ఆ మనుషుడు ఎవరండి? ఆదాము. ఏమిటి ఝాన్సీ నిన్ను శాపించాడండి? మొదట ఆదాము కాలంలో పుట్టావా తల్లి? చెప్పండి, ఎవరిని శపించాడు దేవుడు? ఆదామును. ఏమని చేశాడు? ఆదామును ఏమన్నాడు? ఇది తినిన దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. చచ్చాడా? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో పాపము ప్రారంభించబడింది. అయితే ఆ మరణ వచన భాగము ఎవరి మీద ప్రాప్తించింది? ఆదాము మీద ప్రాప్తించింది. ఆదాము వల్ల భూమంతా శపింపబడిపోయింది. శపింపబడిపోయిన ఈ భూమి మొత్తం శపింపబడిపోయిన మానవుల్లో కూడా అది ప్రభావితం చేసింది. చేసిందా? చేయలేదా? చేసిందా? మానవులందరికీ ప్రభావితం చూపించేసింది. ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందని మనం నమ్ముతున్నాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా, ఎంత అద్భుతమైన విషయం చూడండి. కడపటి ఆదాము ఎవరు? ఇప్పుడు చెప్పు, కడపటి ఆదాము ఎవరు? అయ్య బాబాయ్, కడపటి ఆదాము ఎవరండి? గట్టిగా చెప్పన్నా. యేసు ప్రభువారు కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభువారు మొదటి ఆదామేమో పాపము ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదాము యేసు ప్రభువారు. అందుకే స్వయంగా దేవుడు మానవ రూపాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే, ఆదాము మనుషుడిగా ఉన్నాడు,
మనుషుని ద్వారా పాపం వచ్చింది కదా, అదే పాపాన్ని, అదే మరణాన్ని చంపాలి అంటే మానవ స్వరూపం ధరించుకోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడిగా మన మధ్యకు వస్తే మనం ఉండగలుగుతామా? ఆయన మధ్యన మనం ఉండగలుగుతామా? ఆయన సామాన్యమైనడా? సర్వశక్తిమంతుడైన దేవుడు, మహా తేజస్సు కలిగిన వాడు. ఆయన మన మధ్య ఉన్నట్టుగా అలా వస్తే మనం ఎవ్వరూ భూమి మీద ఉండలేమండి. ఆదాము ఏ విధముగా మానవ దేహాన్ని ధరించుకుని పాపం చేశాడో, అదే మానవ శరీర రూపాన్ని ధరించుకుని సర్వశక్తిమంతుడైన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి కడపటి ఆదాముగా పాపమనే ముళ్ళును, పాపమనే ఆ నరకమును, పాపమనే మరణాన్ని ఏం చేశాడు తెలుసా? దాన్ని చంపి సమాధి చేసి మరలా మృత్యుంజయుడిగా లేచి తిరిగి లేచాడు. స్తోత్రం! చెబుదామా గట్టిగా? స్తోత్రం! అందుకే 55వ వచన భాగం చూడండి. 55, ఇదే అధ్యాయము 55వ వచన భాగం చూడండి. చూడండి. ఓ మరణమా, నీ విజయము ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయమా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ఏమంటే ఇక్కడ అద్భుతమైన పౌలు అద్భుతమైన విషయం చెప్తున్నాడు చూడండి. ఒకటేంటిది? ఏంటిదంటమ్మా? మరణపు ముళ్ళు ఏంటిదంట? పాపం. మరణము ముళ్ళేంటి? పాపం. మనిషి ఎందుకు చనిపోతున్నాడు? పాపం వల్ల చనిపోతున్నాడు. ఈ భూమి మీద మనుషులందరూ ఎందుకు చనిపోతున్నారు? పాపం వల్లే చనిపోతున్నాం. పాపం వల్లే మనిషికి మరణం వచ్చింది. ఎవండి, ఒక మాట అడుగుతాను చూడండి, ఒకసారి నా వైపు చూడండి. బైబిల్ తెలియకుండా లోకములో హైందవ సహోదరులు అడగండి, అయ్యా మనిషి ఎందుకు చనిపోతున్నాడు అంటే వాడికి ఏం తెలియదు. మా తాత చనిపోయాడు, నేను చనిపోవద్దా అంటాడు అంతే. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, అందరూ చనిపోతున్నారు కానీ నేను చనిపోతున్నాను అంటాడు. కానీ రీజన్ ఉందా ఎందుకు చనిపోతున్నావు? నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. 3 రకాల తాళ్ళు పట్టుకోండి. 3 రకాల తాడు. ఒకటి మన ఒంటికి కుడతాం చూడండి, దారపు తాడు. ఓకే. 2వ తాడు పురుకోస తాడు. 3వ తాడు కాస్త నరం తాడు. ఈ 3 సులభంగా ఏది తెగిపోతే? అయ్య బాబాయ్, మీకు 3 తాళ్ళు కూడా తెలియవా అమ్మా? దారం ఎంత సింపుల్గా దిగిపోద్ది చెప్పండి. 2 ఏళ్ళకు చుట్టుకుని ఇలా అంటే దిగిపోద్ది. కాస్త పురుకోస అనుకోండి, కాస్త 3 ఏళ్ళు బలం పట్టుకుని తెంపాలి. అదే నరం కోసం మొత్తం చెయ్యి పట్టుకుని గట్టిగా లాగినా తెగదు. ఇప్పుడు మీకు ఈ మాటలు, ఈ 3 విషయాలు ఎందుకు వివరించానో చెప్తాను వినండి. ఈ 3 విషయాలు ఎందుకు వివరించానంటే, ఈ పాపానికి ఆధారం ఏం చేసుకుందంటే, ఈ మరణం ఆధారం చేసుకుంది. ఈ పాపానికి ఆధారం ఏంటిదండి? మరణం ఆధారం చేసుకుంది. అందుకే మనము ఇంత లాజిక్గా ఏ తాడు తెగిపోతుందో తెలిసింది. కానీ ప్రజలకు మరణం ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. మరణం ఎందుకు వచ్చింది? పాపము వల్ల అది హేతువు చేసుకుంది. అంటే జోడించుకుని ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? చంపేసింది. అయితే చనిపోయిన మనిషి మరలా బ్రతకడం కష్టం కదా. మీకు మాట చెప్తాను వినండి. ఇప్పుడు పౌల్ని ఒక మాట అడిగాడంట ఒక వ్యక్తి. పౌలు గారిని ఒక వ్యక్తి అడిగాడంటే, ఏమడిగాడో చూడండి, అక్కడ కూడా రాసుంచాడు ఆ మాట. 35వ వచనం చూడండి. సరిగా చదవాలి, అది విడగొట్టాలి చక్కగా. అయితే విడగొట్టాలి. అది అయితే మృతులు ఎలాగు లెగుతురు వారెట్టి శరీరముతో వత్తిరని ఒకడు అడిగాను. పౌలు గారిని ఒకడు అడిగాడంట, అరే అయ్యా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు
మా పెద్దమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది అనుకోండి. అమ్మ వినండి వినండి వినండి. మా పెద్దమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది. నమ్ముకుంది కదా. భూమి మీద ఉన్నప్పుడు మానవ శరీరం ధరించుకుని కనపడ్డది. మరి ఆవిడ చనిపోయింది. అసలు ఆవిడ ఎలా లెగుస్తుంది? ఆవిడ ఎలా కనపడుతుంది? అసలు ఆవిడ ఎక్కడుంటుంది? ఈ డౌట్ వచ్చింది. ఈ డౌట్ వస్తే పౌలు గారిని అడిగాడు ఆవిడ. ఇప్పుడు దానికి వివరం చెప్తున్నాడు చూడండి. ఓ అవివేకి, నీవు విత్తునది చస్తే గాని ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు బియ్యం గింజలు ఉన్నాయి కదమ్మా, ధాన్యం ఉందా? ఒడ్లు గింజలమ్మా ఉన్నాయా? అవి డైరెక్ట్ మొక్కలు వచ్చేసి ఉన్నాయా? చెప్పరేంటి? ఒడ్డు గింజలు అవి భూమిలోకి వేస్తామా? వేసిన తర్వాత ఆ విత్తనం ఏమవుద్ది? ముందు ఏమవుతుందో చెప్పనా? అది చచ్చిపోతుంది. ఆ విత్తనం ఏమైపోతుంది? కుళ్ళిపోయి చచ్చిపోయి మరుసటి 2-3 రోజులు దాటిన తర్వాత దాంట్లో నుంచి మరలా జీవం మొలకెత్తుకుంటూ వస్తుంది. అది ఒక అన్ని విత్తనములు భూమి మీద వేసే ప్రతి విత్తనం అంతే. ఒక కొబ్బరికాయ చూడండి, మనం శుభ్రంగా కొబ్బరికాయ ఉందా? ఒక కొబ్బరికాయ మనం మంచిగా కొట్టుకుని తినేస్తాం, నీళ్లు తాగుతాం కదా. అదే కొబ్బరికాయ ఎండిపోయి అది చచ్చిపోయి భూమిలో కప్పెట్టండి, అది కుళ్ళిపోద్ది. ముందు కుళ్ళిపోయిన దాంట్లో నుంచి మెల్లగా మొక్క మొదలవుద్ది. ఆ మొక్క పెద్ద వృక్షముగా మార్చబడుతుంది. ఇప్పుడు అంటాడు, మనుషులు కూడా చచ్చిపోయిన తర్వాత, మనిషి సమాధి చేయబడిన తర్వాత ఈ దేహం కుళ్ళిపోయి ఈ ఆత్మ బయటికి లేచి నిలబడుతుంది. లేచి నిలబడిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని సముఖమైన పరదేశంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు బాగా క్లారిటీగా చెప్తాడు చూడండి. 37వ వచనం, నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరము విత్తుట. ఎవడైనా డైరెక్ట్ చెట్లు పాతున్నారా? మాట్లాడరేంటండి? అన్ని విత్తనాలతోనే ఏం తయారు చేస్తున్నారమ్మా? ఇప్పుడు మన సముద్ర వంచన నాగరాజు గారు వేరుశనగ పంట వేశారు. అయ్యగారు వేరుశనగ పంట వేశారు కదండి. వేరుశనగ పంట వేసినప్పుడు డైరెక్ట్ మీ ముగ్గురు మొక్కలు నాటుకుంటూ వెళ్ళారా? భారతమ్మ గారు వేరుశనగ పంట వేసినప్పుడు అమూల్య మీరు మంచి మొక్క పాతుకుంటూ వెళ్ళారా? ఏమేశారు దాంట్లో? ఏమేశారండి? వేరుశనగ పప్పులు వేశారు. పప్పులు, అవునా, గుండ్లు జస్ట్ మట్లో కప్పెట్టుకుని వెళ్ళిపోయారు. మరి దానికి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దానికి ఆకులు కానీ, దానికి ఒక పుల్ల కానీ, ఆ శరీరం ఎక్కడి నుంచి అమర్చుకుని వచ్చింది? ఇది ఆశ్చర్యం. అలాగే మనం చనిపోయిన తర్వాత మనకంటూ ఒక దేహం దేవుడు, ఇది పాప శరీరమైన మట్టి దేహం. ఇది మనం చనిపోయి తిరిగి లేచినప్పుడు మనకు దేవుడు మహిమ కలిగిన దేహం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. మహిమ గల దేహం అంటే సామాన్యమైన దేహం కాదు అది. ఈ దేహంతో నానా తిప్పలు పడుతున్నాం, ఆ దేహంతో నిత్యము ఆనందమే. పాపం ఇక్కడలాగా ప్రతి ఆదివారం ప్రార్థనలో, ప్రతిరోజు కూడుకుళ్ళు, ఏమండి గుడ్ ఫ్రైడే 4 గంటలైనప్పటికీ అలసిపోయి, సొమ్మసిల్లిపోయి, నీరసించిపోయి, అంటే మన దేహంలో ఉన్న పొరపాటుది. అర్థమైందమ్మా? మన దేహంలో ఆకలి వేసేసి ఇలాంటి ప్రభావం మన దేహంలో ఉంది. అయితే మనం చనిపోయిన తర్వాత మనం తిరిగి లేచినప్పుడు మన ఆత్మకు ఇంకో దేహం దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే మహిమ గల దేహం. ఆ దేహానికి ఆకలి లేదు, ఆ దేహానికి చావు లేదు, ఆ దేహానికి మరొకటి ఏది లేదు, ఆ దేహానికి ఏ బాధలు లేవు, ఆ దేహానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ దేహానికి ఎటువంటి సమస్య లేదండి. కేవలం దేవుని కృప మాత్రమే ఆ దేహానికి మహిమ గల దేహముగా. చెప్పరేంటండి? చెప్పాలి. ఆ దేహానికి ఏముందండి? ఆ దేహానికి మహిమ గల దేహాన్ని
దేవుడు దేవుని చేసుకుంటున్నాడు, ఆధారము చేసుకుంటాడు. దాని మానవునికి మహిమ గల దేహాన్ని ఇవ్వబోతున్నాడు. నా ప్రియులారా చూడండి, ఇక్కడ ఇంకా ముందుకు చదివితే చాలా అద్భుతమైన విషయం మనకు వివరించబడుతుంది. చదవండి, ఇంకా ముందుకు వచ్చిన భాగం చదవండి. చదవండి అమ్మా, 38వ వచనం. అయితే దేవుడే అమ్మా తన చిత్త ప్రకారము మరియు చూడండి, అన్ని మాంసాలు ఒకటా? అన్ని మాంసాహారాలు ఒకటా? కానే కాదు కదా. మాంసాహారాల్లో రకాలు తప్పకుండా అందరికీ తెలియజేస్తాను. మంచిది. పిల్లరా వింటున్నారా? అన్ని మాంసాహారాలు ఒకటండి? చెప్పరేంటండి? మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. అలాగే అన్ని, ఇక చూడండి 42 చదివమ్మా. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగాను విత్తబడి అక్షయమైన దానిగా లేపబడును. ఆగండి, ఎలాగంట? ఘనహీనమైనదిగా, ఏమండి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును. తర్వాత 44, ప్రకృతి సంబంధమైన శరీరముగా చూడండి, మనకి ఎలాగూ ఈ దేహంతో మనం బ్రతుకుతున్నామో, మనం తిరిగి లేచినప్పుడు మనకంటూ ఒక దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ దేహం మహిమ గల దేహం. చెప్పండి, ఏ దేహం అండి అది? మహిమ గల దేహము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు భూమిలో మనము కేవలం ఒక విత్తనము నాటాం. ఒక్క విత్తనములో మరి దానికి అంత శరీరం ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆ చెట్టుకి ఆ కండ ఎలా తయారయ్యింది? ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఈరోజు మనం చనిపోయిన తర్వాత మనకు శుభప్రదమైన నిరీక్షణ ఏంటండి? నిరీక్షణ అంటే ఏంటి అమ్మా? అదృశ్యము కాబోయే వాటి కొరకు ఎదురు చూచే దానిని నిరీక్షణ అంటారు. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం? చెప్పరేంటండి? దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం? ఏమండి? మాట్లాడరేంటండి? నిరీక్షణ మన దేని కొరకు? ప్రభు దగ్గర ఉంటాము అని. అవునా? నిక్షేపముగా ఎవరి యొద్ద ఉండాలని ఆటాడొద్దు ఝాన్సీ. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా. అవమాన పాలు అవ్వద్దు అందరిలో. అబ్జర్వ్ చేస్తున్నా నిన్ను. నేను పిచ్చోడిని కాదు. ఇక్కడ ఎవడెవరు ఏం చేస్తారో కూడా నేను అందరినీ క్యాచ్ చేస్తాను, మీకు తెలియదు. అర్థమైందా? ఎవరు వింటున్నారు, ఎవరు సరదాగా వేషాలు వేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మైండ్ సెట్ కూడా తెలుసు నాకు. ఆ మాత్రం చదవకపోతే మనుషులు సైకాలజికల్ చదివినోడు నేను, లేకపోతే సేవకు రాను. వింటూ యాక్టింగ్ చేసిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. అవునా? యేసు ప్రభు వారి దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంట. కొంతమంది రొట్టెల కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారంట. పాపం యేసు ప్రభు వారు ఒక రోజు కనపడలేదు వాళ్ళకి. కనపడకపోతే శిష్యులను అడుగుతున్నారు, ఏడు ఏసేయాడు అని అడుగుతూ ఉంటే వీళ్ళు ఆతృత పడిపోతున్నారు. యేసయ్య మీద ఎంత ప్రేమరా అంటే వీళ్ళు తిరిగి వస్తున్నారంట రోజంతా. యేసుప్రభు ఎక్కడండి? అయ్యి బాబా అలిసిపోతున్నాం, యేసుప్రభు ఎక్కడ అని. ప్రభువారు అప్పుడే వచ్చి అంటాడు, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో నాకు తెలుసు అన్నాడంట.
ఎందుకు వెంబడిస్తున్నారు వాళ్ళు? అమ్మయ్య, వండుకోవలసిన పని లేదు, పొయ్యి కాడ కూర్చోవలసిన పని లేదు, కూలి పనికి వెళ్ళాల్సిన పని అసలే లేదు. యేసు ప్రభు వెనకాల ఉంటే రొట్టెలే, చేపలే, చేపలు. అబ్బా, మరలా అందులోకి ఇంకో మాట అంటున్నాడు కదా ఆయన. ఏమన్నాడు? పరలోక జీవాహారము నేనే అని అంటూ ఉండి వీళ్ళు, ఓహో, పరలోక జీవాహారం ఆయన అయినప్పుడు ఆయన పెట్టిందంతా కూడా జీవాహారమే. యేసయ్యను వెంబడించిన జట్లు సంఘంలో ఉన్నట్టు యేసయ్యతో కూడా వెంబడించారు సుమా. వినపడుతుందమ్మా? వాళ్ళు రొట్టెల కోసం వెంబడించినాడు కొంత జట్టు అంట, కొంత జట్టు ఏమో అద్భుతాలు చేస్తున్నాడు, ఎలా చూస్తున్నాడో చూద్దామరా అని వాళ్ళు లేరంటే కొంతమంది కదా. కుష్టి వ్యాధి కలిగినోడు వచ్చాడు అనుకో, లేకపోతే కురచ చేయగలిగినోడు వచ్చాడు అనుకో, ఇలా పెట్టుకుని వస్తాడు కదా. యేసు ప్రభు అలా చెయ్యి వేసి ఇలా అనగానే వాడు చెయ్యి మామూలుగా వచ్చేస్తుంది. అలాంటి అద్భుతాలు చూడడానికి వెళ్ళిన కొత్త జట్టు. ఈ జట్టు ఒకటి తిండి జట్టు, అద్భుతాల జట్టు. ఇంకో జట్టు చెప్పనా? ఇంకో జట్టు ఏంటి చెప్పనా? దేవుని మాటలు విని హృదయములో నింపుకుని అలాగూ బ్రతకాలనే జట్టు ఉందంట. ఇందులో మీరు ఏ జట్టులో ఉన్నారో నాకు తెలియదు సుమా. నాకు తెలిసి బ్రెడ్ జట్ల, బన్న జట్ల, లేకపోతే ఏదో జరుగుతుందో లేదో చూద్దాంలే అని టెస్టింగ్ జట్ల, లేకపోతే వాక్యం విని సరదా చక్కగా వాక్యం విని దాన్ని పాటించే జట్టుగా మనం ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి. వినండి, నేను ముగిస్తాను త్వరగా. పిల్లరా, ఇప్పుడు మీకు టోటల్లీగా మనకందరికీ తెలిసిన విషయం, యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఆయన మరలా తిరిగి లేచాడంటే మహిమ గల దేహాన్ని ధరించుకుని లేచాడు ఆయన. అందుకే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నారంట? మగ్దలేని మరియా వీళ్ళందరూ దేంట్లోకి వెళ్ళి వెతుకుతున్నారు? అమ్మా, ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు? సమాధి గడికి వెళ్ళి వెతుకుతున్నారు. సమాధి గడికి వెళ్ళి ఎందుకు వెతుకుతున్నారు? అక్కడికి వెళ్ళి మాట్లాడరు ఏంటండి అమ్మా? అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంటే అక్కడ ఒక దేవదూత నిలుచుని అంటుంది, సజీవుడైన వాడిని మీరు ఎందుకు ఇక్కడ వెతుకుచున్నారు? ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను మరణిస్తాను, సమాధిలో ఉంటా, మరలా తిరిగి లేవబోతున్నాను. ఆదివారము తెల్లవారుచుండగానే ప్రభువు ఆల్రెడీ లెగిచిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. గలిలయ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు వచ్చి సమాధిలో లైట్లు వేసుకుని ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడున్నాడు అని. అవిశ్వాసానికి పెద్ద మెట్టు మన విశ్వాసులు. ఏమండి, అవిశ్వాసానికి పెద్ద మెట్టు వేసుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే దేవదూత అంది, సజీవుడైన వాణిని మీరు ఇక్కడ ఎందుకు వెతుకుచున్నారు అనగానే, మీకంటే ముందు ఆయన గలిలయలోకి వెళ్ళిపోయి ఉన్నాడు అని చెప్పగానే మగ్దలేని మరియ చూసిన వెంటనే ప్రభువా అని కాళ్ళ మీద పడుతూ ఉంటే, డోంట్ టచ్, ముట్టుకోవద్దు, నేను ఏ దేహంతో ఉన్నాను? మహిమ దేహంతో ఉన్నాను. సో వెళ్ళి నా శిష్యులందరికీ తెలియపరచంటే, అందులో ప్రెసిడెంట్లు ఉన్నారు. అనుమానం ప్రెసిడెంట్ ఒకడు, ఫైనాన్షియల్ ప్రెసిడెంట్ ఒకడు, ఏమండి ఒక్కొక్క పెత్తందారులు అందరూ ఉన్నారు అక్కడ. ఎలా ఉన్నారంటే వీళ్ళు ఇంకా ఏడుతున్నారు. ఆ ఇంట్లో కూర్చోండి, ఏసయ్య వెళ్ళిపోయాడా, ఏమైపోయాడ్రా? ఆయన చెప్పాడండి, ఒరే బాబు నేను మరలా చెప్పరేంటి, నేను మరలా లెగిస్తాను అని చెప్పాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళని బట్టి సంఘం వాళ్ళు అందరూ అలాగే ఉంటారు అనుకుంటాను నేను ఒక్కోసారి. వినండి, అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ 11 మంది ఒకే ఇంట్లో మీటింగ్ పెట్టారు. 3వ దినము నేను లెగుస్తాను రా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా ఆయన, చనిపోయాడు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు పారిపోయారు. అందరూ పారిపోయారు. యేసయ్యను వదిలేసి అందరూ పారిపోయారు. ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు.
ఒరే ఏంట్రా ఇప్పుడు ఏం చేద్దాం? పేతురు అన్నాడంట, ఏం చేద్దాం ఇంకా వలచుకో, తీనామది. ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అరే యాకోబు యోహాను తీరా. ఒక్క క్షణంలో మర్చిపోయారండి యేసయ్యని. యేసయ్యని మర్చిపోయారు దెబ్బకి. ఎక్కడికి ఎక్కేశారు? నావెక్కేశారు, వలలు ఇచ్చుకున్నారు, సముద్రంలోకి వెళ్ళిపోయారు ఏటాడుతోకి. ఇదంతా ఉందా లేదా? చెప్పమ్మా ఝాన్సీ, ఉందా లేదా? ఈ బైబిల్ చదివితే అర్థమవుద్ది, ఆ బైబిల్ చదివితే ఏం అర్థమవుద్ది అమ్మా? యోహాను సువార్తలో చూడండి చాలా స్పష్టంగా మూడో వచనం చదవండి. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. పేతురు, అయ్యా వినండి, చూడండి సార్, బైబిల్ చూడండి అయ్యా, చూడండి. బైబిల్ చూస్తేనే కదా మీకు తెలిసింది. అయ్యగారు వెనకాల మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు గుర్తుపట్టలేకపోయిరి. యేసు పిల్లలారా, భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఎవరిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వలవేయుడి మీకు దొరికినని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగపోయేరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి, అబ్బా మన పేతురు గారి దెబ్బకే ఇప్పుడు యోహాన్ గారు అన్నారు, రే ఆ బయటున్న ఆయన యేసు ప్రభు వారే కదా, మనతో తిరిగిన వారే కదా ప్రభువర్రా అనగానే ఈ పేతురు గారు ఆరాటం వచ్చినా ముందే పరిగెడతాడు, బాధ వచ్చినా ముందే పరిగెడతాడు, ఈ ఆనందం వచ్చినా ముందే ఉంటాడు, బాధ వచ్చినా ముందే ఉంటాడు. ఏమండి, ఏటకి తీసుకెళ్ళేది ఎవరు? తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళందరూ లాక్కెళ్ళిపోయాడు ఎక్కడికి? సముద్రంలోకి. ఇప్పుడు ప్రభువారు బయటుండి పిలుస్తున్నాడు, పిల్లలారా ఏదైనా ఆహారం ఉందా అని అంటే యోహాను అనే శిష్యుడు కనిపెట్టేశాడు. కనిపెట్టగానే ఇప్పుడు చూడండి, పేతురు సముద్రంలో నాకు తెలిసి ఇప్పుడు వస్త్రహీనుడై, అంటే బట్టలు లేకుండా గోచిగుడ్డ కట్టుకున్నాడు అయ్యగారు. పైన ఒక వస్త్రం వేసుకుని పడక్కుని దూకేశాడు, అంతే. దూకేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఏమంటాడు, చాలు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి, నేను మీకు మరీ చెప్తున్నాను, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి తెస్సలోనీకు రాసిన పత్రిక, తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆగండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు.
అమ్మా, యేసు మృతి నొంది పొంది నమ్మిన ఎడల, ఆగండి, అదే ప్రకారము యేసయ్యునందు నిద్రించిన వారందరూ తర్వాత ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునమ్ము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి పరలోక రాజ్యములో నివాసం ఉంది. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిరండి, 15వ అధ్యాయము. ముప్పై 32 చదవమ్మా. తీసారా? మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 32. నేను ఎఫెసులో మృగములతో పోరాడి తిని, పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము. తిందుము అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఆ మాట ఎందుకు చెప్పాడు అక్కడ? ఇప్పుడు దాన్ని కరెక్ట్గా సెంటెన్స్ చదువమ్మా. మృతులు లేపబడని ఎడల, అక్కడి నుంచి చదువు. మృతులు లేపబడని ఎడల. ఇప్పుడు మరలా చెప్పండి, నాతో కలిసి అందరూ చెప్పండి. మృతులు చెప్పాలి. మృతులు లేపబడని ఎడల ఏమనుంది అక్కడ? రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు అంటాడు, అసలు మనము పరలోకం లేదు, మనకి నిత్య జీవం లేదు, మనకి నరకాగ్ని లేదు అని ఉందనుకోండి, మనం ఎలా తిన్నా పర్వాలేదు, ఎలా తాగినా పర్వాలా. అర్థమైందమ్మా? ఆ మాట ఎందుకు వివరిస్తున్నాడు? మనం ఎలా తినినా, ఎలా తిరిగినా, ఎలా తాగినా, ఈ విచ్చలవిడిగా ఎలా బ్రతికినా అలా మనం ఎంజాయ్ చేయొచ్చు. అసలు మన స్వతంత్రాన్ని ఎవడో ఆపే అర్హత లేదు. అప్పుడు స్వాతంత్రంగా ఉండొచ్చు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇష్టం వచ్చినట్టు తినచ్చు, ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు, నచ్చిన తిండి, నచ్చిన తాగుడు, ఇంకా ఆడ మగ తేడా ఏమి లేదు. ఇంకా నేను అంటాను, సహజంగా పేకాట మగాళ్ళు ఆడేవారు ఇదివరకు. పేకాట ఎవరు ఆడేవారండి? మాట్లాడరేంటండి? పేకాట మగాళ్ళు ఆడేవారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడేస్తున్నారు. మరింకో ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పేకాట ఆడిన వాళ్ళు ఎక్కడ ఆడేవారంటే తుప్పల్లోనూ, పాతబడిపోయిన బంగళాల్లోనూ, ఏమండి, లేకపోతే ఏ దొరువులోనో, బావిలోనో, ఏ చెట్లలోనో, తోటల్లోనో, అడవిలో ఆడుకునేవారు. పాతబడిపోయిన సత్రంలోనో ఎక్కడో కూర్చుని ఆడుకునేవారు. ఈ మరీ ఘోరం, ఇప్పుడు మొబైల్లో పేకాట ఆడుతున్నారు. దానికి దరిద్రమైన యాప్లు మరలా. ఒక అమ్మాయి డబ్బులు లెక్కెట్టేస్తుందండి. ఒక అమ్మాయి డబ్బులు లెక్కెట్టేస్తా ఉంటే ఇంకొకటి వచ్చి అడుగుతున్నాడు, ఏ డబ్బులు ఎక్కడ సంపాదించావు, నీకు తెలుసా? నేను రమ్రమ్మి ఆడి డబ్బులు సంపాదించాను. అంటే మీరు ఎవరు చదువుకోవద్దని. ఇంకో మాట చెప్పిన, మీరు అందరు పేకాట ఆడండి అని. చెరుకు మిషన్లు వేసేయాలి అలాంటి వాళ్ళని. అంతే కదన్నా?
మొదలెట్టాడు రా వీడు. డేయ్ పద పదో. అవునా కదండి? భయం లేదండి ఈరోజు ప్రజలకి, భయం లేదు. ప్రియులరా వినండి, అందుకే పౌలు అంటాడు, అసలు మృతులకి లేపలేని ఎడల, లేపకపోతే వాళ్ళు లెగకపోతే, అసలు మనకు నిత్య జీవం లేకపోతే, పరలోకం లేకపోతే, యువర్ ఎంజాయ్, తినో తాగో ఎంజాయ్ చేయి సుఖపడు. మనకి నిత్య జీవం ఉంది, మనకి తీర్పు దినం ఉంది, మనకేముందండి? పరలోక రాజ్యం ఉంది. కాబట్టి అందుకే భయభక్తులతో ఉండమంటున్నాడు. అందుకే పౌలు ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా? నాకు అన్నిటి యందు స్వాతంత్రము. చెప్పండి అమ్మా, చెప్పండి ఏమనుందంట? చదువుకుందాం. 9వ వచనం చూడండి. సారీ, అద్భుతమైన ఒక మాట ఉంటుంది చూడండి. 23వ ఇది మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. అమ్మా, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చెయ్యదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్నిటి యందు మనకి స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చెయ్యదగినవి కాదు. అర్థమైందా? దేవుడు మొబైల్ ఇచ్చాడు, అది మనకి స్వాతంత్రమే, కానీ ఆ మొబైల్లో అన్నీ చూడడానికి చెప్పండి చూడదగినవి కావు. మనకి ఇప్పుడు త్రాగడానికి జ్యూస్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, రసాయ ఫలాలు ఇచ్చాడు, ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఇవి తాగడానికి మనకి అర్హత ఉంది. మరి మద్యపానం ఇవన్నీ తాగడానికి యోగ్యత ఉందా? అవి రసాయ పదార్థాలే కదా, అవి తాగొచ్చా? తాగకూడదు. అంటే అక్కడ అంటాడు, నాకు అన్నిటి యందు స్వతంత్రం ఉందయ్యా, కానీ చెయ్యదగినవి కావు. అవి చేసేవి కాదు, అన్నిటివి చేసేవి కాదు, అన్నిటి యందు పాటించేవి కాదు. ఎందుకని? నువ్వు పరలోకంలో ఉండాలని, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఆయన. ఈరోజు సేవకుడు మిమ్మల్ని ఎందుకు ఇంత హెచ్చరిస్తున్నాడో తెలుసా? ఎందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు మందలిస్తున్నాడో తెలుసా? నిత్యరాజ్యం నువ్వు కోల్పోతే, పరలోక రాజ్యం కోల్పోతే, అసలు నీ జీవితంలో మరలా ఎన్ని మాటలు చెప్పినా మరలా రాదు నీకు తిరిగి. ఎన్నిసార్లు నిన్ను మొత్తికున్నప్పుడు మరలా నీకు తిరిగి వస్తుంది? అది వస్తుందమ్మా? రాదండి. ఒక 3,000 రూపాయల షర్ట్ కొనుక్కున్నా, 1,00,000 రూపాయల బండి కొనుక్కున్నా, 10 లక్షల రూపాయల కారు కొనుక్కున్నా, కనీసం ఒక 50 లక్షల రూపాయల బిల్డింగ్ కొనుక్కున్నా, ఇవన్నీ పోతే మరలా సంపాదించుకోవచ్చు, మరలా వస్తాయి. కానీ పరలోక రాజ్యాన్ని కోల్పోతే సుమా, నీ జీవితంలో ఏది ఇంకా సుఖం లేదు. ఇంకా దాన్ని సంపాదించుకోవడం నువ్వు ఎంతగా వ్యసనపడినా అది మరలా సంపాదించుకోలేము. అందుకే పౌలు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ నేను అన్నీ చెయ్యదగినవి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన చనిపోవడానికి ఒక అర్థం ఉంది, ఆయన తిరిగి లేవడానికి ఒక అర్థం ఉంది.
తిరిగి లేచి మనకేమిచ్చాడండి? పునరుత్థానమైన విజయం ఇచ్చాడు. మనకి జయం అంటున్నాడు పౌలు. అంటున్నాడా? ఏంటంట? మ ఏంటిది ఇది? పాపమనే ముళ్ళు కదా, ధర్మశాస్త్రం అనే బలం, యేసుక్రీస్తునందు మనకి జయం. చెప్పండి ఇప్పుడు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. ముళ్ళనే పాపమనే అమ్మా ముందక్కడ 15వ అధ్యాయం లాస్ట్ నుంచి చూడండి. కొరింథీలు, మొదటి కొరింథీల్లో ఆగండి. మరణం అనేది ముళ్ళు. ఏంటిదంటది? పాపం. రెండోది, పాపాని యొక్క బలం ఏంటిది? ధర్మశాస్త్రం. అయినను ఆగండి, ఇంకక్కడికే చాలు బస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేంటిది? జయం. 3 సబ్జెక్టులు చెప్పాను మీకు. ఒకటి, పాపమనే మరణమనే ముళ్ళు, అది పాపము. ధర్మశాస్త్రం అనేది బలం. మూడోది ఏంటిదమ్మా? యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకేంటిది? జయం. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనకందరికీ పరలోకానికి గేట్లు తెరవబడ్డాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఎవరి చేతిలో ఉంది? గేట్లు తెరిచేసాడు ఆయన. వెళ్ళాల్సిన పని ఎవరిది? మన పని. ఇప్పుడు వెళ్ళాలా లేదా అని తీర్మానం ఎవరిది? మంది. అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా. అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? క్రీస్తుని పోలి జీవించాలి. అప్పుడే. అందుకే మనము తెస్సలోనికలో చదువుకున్నాం కదా, క్రీస్తునందు నిద్రించిన వారు నిశ్చయముగా వారు లెగుస్తారంట. అంటే చనిపోయిన మనకి ప్రభు మనకేముంచాడు? పునరుత్థాన దినం, ప్రభు యొక్క పరలోక రాజ్యస్థానం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దయచేసి అందరం కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పరమ దినం, పునరుత్థాన దినమున మనమెంతో సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో మనసారా ప్రభువుని సేవించుదాం. అయ్యా, మా కొరకు మీరు ఇచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలయ్యా. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. చిన్ని బిల్లు ముచ్చట్లు ఆపేయండి. అమ్మా, ఆపండి. మోకాళ్ళ మీదకి రండి. ప్రభు బలలోకి వెళ్లే ముందు మోకాళ్ళ మీదకి రండి. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్టాప్ మళ్ళీ నాని, స్టాప్.